అందరికీ నమస్తే. ఈరోజు దసరా సందర్భంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈ అమ్మవారి కృపా కటాక్షం అంటే పోచమ్మ తల్లి కృపా కటాక్షం ఈ వీడియో చూస్తున్న అందరి మీద, భక్తుల మీద, ప్రతి ఒక్కరి మీద ఆ అమ్మవారి కృపా కటాక్షం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి దసరా శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఈ పోచమ్మ గుడిలో జరిగే విశేష సందర్భం ఏంటంటే ప్రతి సంవత్సరంలాగే అంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరంలాగే ఇక్కడ అయ్యప్ప స్వాములకి అంటే ఈ పోచమ్మ గుడి పక్కకి ఆనుకొని ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ఇందులో అయ్యప్ప స్వాములకి పీఠం పెట్టుకుంటారనమాట. ఈ గురుస్వాములు మన రాంబాబు గురుస్వామి ఉంటారు, అండ్ బిఎస్ఎన్ రాజు గారు ఉంటారు, అండ్ బుట్టబాబాయ్ గారు అంటే ఆయన పేరు కూడా రాంబాబు గారే. ఈ ముగ్గురు గురుస్వాముల ఆధ్వర్యంలో ఇక్కడ పోచమ్మ గుడి పక్కనే ఆనుకొని ఉంటుంది. ఈ కమ్యూనిటీ హాల్లో పీఠం ఉంటుంది, అయ్యప్ప స్వాములకు పీఠం ఉంటుంది. అయితే ఈ రోజు నుంచి అయ్యప్ప స్వాములకి భిక్ష స్టార్ట్ అయింది. ఇది 101 రోజులు అంటే ఈ రోజు నుంచి జనవరి 10th వరకు భిక్ష మరియు అల్పాహారం. ఎంతమంది స్వాములు వచ్చినా కానీ కూడా లేదు కుదరదు అనే మాట లేకుండా ప్రతి ఒక్క స్వామికి అంటే ఓన్లీ అయ్యప్ప స్వాములకే కాకుండా భవానీ స్వాములకు, అంజీ స్వాములకు, వెంకటేశ్వర స్వాములకు ఏ స్వాములు వచ్చినా కానీ కూడా ఇక్కడ భిక్ష ఉంటుంది, అల్పాహారం ఉంటుంది, సాయంత్రం పూట అల్పాహారం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్వాములు ఎక్కడున్నా కానీ కూడా తమరు ఈ ప్రాంతం అంటే ఇది వచ్చేసి కేపీహెచ్బి కాలనీ జేఎన్టీ రోడ్లో లుల్లుమాల్ పక్కన ఉంటుంది. మీకు ఇక్కడ భిక్ష చేయాలి అనుకునే వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడున్నా అని కూడా మీరు టైంకి భిక్షకి ఇక్కడ టైంకి ఇక్కడ ఉంటే మాత్రం వచ్చి ఇక్కడ భిక్ష చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జెస్ కానీ డబ్బులు కానీ కట్టాల్సిన అవసరం లేదు. భక్తులకి అండ్ స్వాములకి, దీక్ష తీసుకున్న స్వాములకి ఎవరికైనా కూడా సరే ఇక్కడ వచ్చి భిక్ష చేసుకోవచ్చు. సాయంత్రం పూట అల్పారం కూడా చేసుకోవచ్చు అనమాట. జై భవానీ. అందరికీ దసరా శుభాకాంక్షలు. మరొకసారి అయ్యప్ప స్వాములకేమో ఇక్కడ భిక్ష ఉంటుందన్న సంగతి మర్చిపోకుండా మరీ చెప్తున్నాను నేను. అయ్యప్ప స్వాములు భిక్ష మరియు అల్పారం ఉంటుంది. ఇక్కడ పీఠం కూడా ఉంటుంది. పీఠం కావాలనుకున్న వాళ్ళు వచ్చి పీఠంలో కూడా వచ్చి ఉండొచ్చు అనమాట. వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మీరందరూ కూడా వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. స్వామి అన్నదాన ప్రభువే అలానే ఇంకేం చేసినట్టు వారికి మన గురుస్వామి వారు సేవలు సత్కరిస్తారు. స్వామి నూతన వస్త్రం అందరికీ నమస్తే అండి. సాంశరణం స్వామి. అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే అయ్యప్ప స్వామి మాలలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఈరోజు దసరా సందర్భంగా మన కేపీహెచ్బి కాలనీలో పోచమ్మ గుడి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వాములకి ప్రారంభమైంది. అయితే ఈ ప్రారంభం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, అసలు మెయిన్ కారణం ఏంటి అనేది మనము గురుస్వామి రాంబాబు గారితో ఉన్నాము. ఇవన్నీ పూర్తి వివరాలు మనం రాంబాబు గురుస్వామితో అడిగి తెలుసుకుందాం మనము. నమస్తే స్వామి. స్వామిశరణం అయ్యప్ప. మీరు ఈడ భోజనాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మనకి ఇయర్ గుర్తులేదు కానీ ఈ సంవత్సరంతో 10వ సంవత్సరం స్వామి. ఈ సంవత్సరంతో 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి ఇక్కడ ఈ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టి. అంటే అప్పుడు ఇదంతా లేదు. ఇదంతా ఎలా ఉండేదంటే గాజు పెంకులు, చిన్న ఐరన్ షెడ్యూల్ లాగా ఉండేవి వర్షం పడుతూ. దానిని భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ కుకుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, అలానే కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు గారు, సతీష్ రావు గారు వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించారు. అలానే భక్తులందరూ అయ్యప్ప భక్తులు, అమ్మవారు భక్తులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని కొంచెం చిన్న స్థాయి నుంచి ఈరోజు 10వ సంవత్సరం వరకు పెద్ద స్థాయి వరకు వచ్చింది. అంటే వరకు వెళ్ళింది. భిక్ష చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని లైట్ కింద కూర్చొని మనం భిక్ష చేసుకునే అవకాశాన్ని వరకు రాగలిగాం స్వామి అందరి సహాయ సహకారాలతో. భిక్షకి స్వాములు ఎంతమంది వస్తారు? మేము ఎప్పుడు ఇంతమంది అని అన్నాం స్వామి. మేము ఏంటంటే ఇక్కడ భిక్షకి ఏంటంటే కూపెన్స్ ఇంతమంది అని ఉండదు. అది ఎంతమంది అయినా రావచ్చు. 400 మంది రాని, 1000 మంది రాని. ఏ రోజు మా దగ్గర
భిక్ష లేదు అయిపోయింది అనేది ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. అందరికీ సరిపడా భిక్ష ఉంటుంది. అది ఎప్పుడూ ఉంటుంది, ఎంతమంది వచ్చినా ఉంటుంది. అది టైం అయిపోవాల్సిందే కానీ 3:30 అయ్యి వాళ్ళు తినరేమో కానీ ఏ రోజు ఇంతవరకు భిక్ష లేదు వెళ్ళిపో స్వామి అనేది ఇంతవరకు లేదు స్వామి, జరగదు కూడా. అయ్యప్ప స్వాములకు మాత్రమేనా ఇంకెవరైనా? అయ్యప్ప స్వాములు కానీ, భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు కానీ, శివస్వాములు కానీ ఎవరైనా రావచ్చు స్వామి. అక్టోబర్ 2 నుంచి జనవరి 10 వరకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మీరు అయ్యప్ప స్వాములకు భిక్ష కాకుండా ఇక్కడ మీరు ఇంకా ఏమేమి చేస్తారు అయ్యప్ప స్వాముల కోసం? మధ్యాహ్నం భిక్ష ఉంటుంది, సాయంత్రం అల్పాహార కార్యక్రమం ఉంటుంది. ఓకే. అలానే స్వాములు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి లంచ్ బాక్స్ కార్యక్రమం ఉంటుంది. అంటే ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు 6 గంటలకు వెళ్ళాలి, ఫార్మా కంపెనీస్ లేకపోతే కొన్ని కంపెనీల్లో వాళ్ళు మధ్యాహ్నం భిక్షకు రావడానికి ఇబ్బంది అవుద్ది. దానివల్ల వాళ్ళు అయ్యప్ప మాల అంటే భయపడుతుంటారు. వాళ్ళకి పొద్దున 6:30 కల్లా మేము రెడీ చేస్తాం. వేడి అన్నము, కర్రీ, పప్పు ఉంటుంది. అవన్నీ తీసుకుని వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ పీఠం పెట్టుకొని ఇక్కడే ఉండాలి. బాత్రూమ్లు కానీ స్నానాలకు కానీ ఇక్కడ ప్రతి సంవత్సరము 400 మంది ఉంటారు అయ్యప్ప. 400 మంది స్వాములు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ స్నానాలు చేయొచ్చు, ఇక్కడ పూజ చేయొచ్చు, అవకాశాలు ఉంటాయి స్వామి. ఓకే. అయితే ఆ మినిమం ఏమైతే ఉందో ఆ పూజకి వాటికి కావాల్సిన కొంత ద్రవ్యాన్ని అయితే మన పూజా ఖర్చుల కింద వాటి కింద ద్రవ్యాన్ని తీసుకుంటాం స్వామి. అయితే ఇక్కడ పూజ మా అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ పీఠం కూడా ఉంది, పీఠంలో ఉండొచ్చు. ఇక్కడ భిక్ష ఉంటుంది, ఇక్కడ అల్పారం ఉంటుంది, ఇక్కడ స్నానాలకు ఉంటుంది, బాత్రూమ్లు ఉంటాయి. మీ ఫ్యామిలీలో కుదరకపోతే వచ్చి ఇక్కడ పీఠంలో గుళ్ళోనే పీఠంలో పెట్టుకొని ఉండొచ్చు మీరు. అయితే దీనికి సంబంధించిన వివరాల కోసం మీ స్క్రీన్ పైన కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి. ఆయన రాంబాబు గురుస్వామి గారు మీకు డైరెక్ట్ విషయం చెప్తారు. ఇంకో గురుస్వామి గారు ఉన్నారు, ఊచా రాంబాబు గారు అనేసి, ఆయన బుట్టో బాబాయ్ అని కూడా అంటుంటాము. అయితే ఊచా బాబు ఆయన రాంబాబు గారు స్వామి, అలానే బిఎస్ఎన్ రాజు గారు, ఊచా రాంబాబు గారు, రాంబాబు నాయుడు ముగ్గురు ఆధ్వర్యంలో స్వామి ఇది ఈ వ్యవస్థాపకులు, ఈ ఆలయ స్థాపకులు అన్నమాట. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. పోచమ్మ గుడి జేఎన్టీ రోడ్లో పోచమ్మ గుడికి ఆనుకునే ఉంటుంది. కేబిహెచ్బి కాలనీలో లుల్లుమాల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి రావచ్చు, భక్తులు రావచ్చు, సివిల్ స్వాములు రావచ్చు, అయ్యప్ప స్వాములు రావచ్చు. ఎనీ మాల వేసుకున్న ఎవరైనా వచ్చి ఇక్కడ పూజ చేసుకోవచ్చు, భిక్ష చేసుకోవచ్చు, అల్పారం చేసుకోవచ్చు. స్వామి శరణం.